ఓం శ్రీ పరమాత్మనే నమః. అత పంచమోऽధ్యాయः కర్మసన్న్యాసయోగः. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునరుగ్యం చ శంససి యశ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, ఒక్కసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసించుచున్నావు. నిశ్చయముగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పుము. శ్రీ భగవాన్ ఉవాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీకృష్ణ భగవానుడు పలికెను, కర్మ సన్యాసము కర్మయోగము అను ఈ రెండును పరమ కళ్యాణదాయకములే. కానీ ఈ రెండింటిలోనూ కర్మ సన్యాసము కంటెను కర్మయోగము సాధనయందు సుగమమగుట వలన శ్రేష్టమైనది. శరీరేంద్రియ మనస్సుల ద్వారా జరుగు సమస్త కర్మల యందును కర్తృత్వ భావము లేకుండుట కర్మ సన్యాసము. సమత్వ బుద్ధితో భగవదర్థ కర్మలను ఆచరించుట కర్మయోగము. జ్ఞేయః సన్నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. మహాబాహు, ఎవ్వరిని ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుంగవలెను. ఏలనన రాగద్వేషాది ద్వంద్వములను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధముల నుండి ముక్తుడగును. సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదంతి న పండితాః ఏకమప్యాస్థితః సమ్యక్ ఉభయోర్విందతే ఫలం. సాంఖ్యకర్మ యోగములు వేర్వేరు ఫలములను ఇచ్చునని మూర్ఖులు పలికెదరు, పండితులట్లు పలుకరు. ఆ రెండింటిలో ఏ ఒక్కదానినైనను బాగుగా విధి విధానముగా ఆచరించిన వాడు ఈ రెండింటి ఫలస్వరూపమైన పరమాత్మను పొందును. యత్సాంఖ్యై ప్రాప్యతే స్థానం తద్యోగైరపి గమ్యతే. ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి స పశ్యతి. జ్ఞానయోగులు పొందు పరంధామమునే కర్మయోగులును పొందుదురు. జ్ఞానయోగ ఫలమును కర్మయోగ ఫలమును ఒక్కటిగా చూచువాడే యథార్థమును గ్రహించును. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తుమయోగతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేణాధిగచ్చతి. కానీ ఓ అర్జున, కర్మయోగమును అనుష్ఠింపక సన్యాసము అనగా మనస్సు, ఇంద్రియములు, శరీరముల ద్వారా జరుగు కర్మలన్నింటి యందును కర్తృత్వమును త్యజించుట కష్టము. భగవత్ స్వరూపమును మననము చేయు కర్మయోగి పరబ్రహ్మ పరమాత్మను శీఘ్రముగా పొందగలడు. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మా భూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. మనస్సును వశమునందించుకొనినవాడు జితేంద్రియుడు, అంతఃకరణ శుద్ధి కలవాడు. సర్వప్రాణులలో ఆత్మస్వరూపుడైన పరమాత్మను తన ఆత్మగా కలవాడు అగు కర్మయోగి కర్మలను ఆచరించుచున్నను ఆ కర్మలు వానిని అంటవు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిఘ్రన్ అశ్నన్ గచ్చన్ స్వపన్ శ్వసన్ ప్రలపన్ విసృజన్ గృహ్ణన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణీంద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్. తత్వజ్ఞుడైన సాంఖ్యయోగి చూచుచు, వినుచు, స్పృశించుచు, ఆగ్రానించుచు, భుజించుచు, నడుచుచు, నిద్రించుచు, శ్వాసక్రియలను నడుపుచు, భాషించుచు, త్యజించుచు, గ్రహించుచు, కనులను తెరచుచు, మూయుచూ ఉన్నను ఇంద్రియములు తమ తమ విషయముల యందు వర్తించుచున్నవనియు తానేమియూ చేయుటలేదనియు భావించును.
బ్రహ్మణాధ్యాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతేన స పాపేన పద్మపత్రమివాంబసా. కర్మలన్నింటినీ భగవదర్పణము గావించి ఆసక్తి రహితముగా కర్మలనాచరించు వానిని తామరాకుపై నీటి బిందువుల వలె పాపములు అంటవు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంగం త్యక్త్వాత్మశుద్ధయే. కర్మయోగులు మమతాసక్తి రహితులై కేవలము ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, శరీరముల ద్వారా అంతఃకరణ శుద్ధికై కర్మలను ఆచరింతురు. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం. అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. నిష్కామ కర్మయోగి కర్మఫలములను త్యజించి భగవత్ప్రాప్తి రూపమైన శాంతిని పొందును. కర్మఫలాసక్తుడైన వాడు ఫలేచ్ఛతో కర్మలనాచరించి బద్ధుడగును. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వశీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్. అంతఃకరణమును అదుపులో నుంచుకొని సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపజేయకయే నవద్వారములు గల శరీరమునందు సమస్త కర్మలను మానసికముగా త్యజించి సచ్చిదానంద ఘనపరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును. న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫలం సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. పరమేశ్వరుడు మానవుల యొక్క కర్తృత్వమును గాని వాని కర్మలను గాని కర్మఫల సంయోగమును గాని సృజింపడు. ఈ అన్నింటిలో ప్రకృతియే ప్రవర్తిల్లును, అనగా గుణములే గుణములయందు ప్రవర్తిల్లుచుండును. నా దత్తే కస్యచిత్ పాపం న చైవ సుకృతం విభుః అజ్ఞానే నావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. సర్వవ్యాపి అయిన భగవంతుడు ప్రాణుల పుణ్యపాపకర్మలలో దేనికిని భాగస్వామి కాడు. అజ్ఞానముచే జ్ఞానము కప్పబడియుండుట వలన ప్రాణులు మోహితులగుచుందురు. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. కానీ వారి ప్రాణుల అజ్ఞానము పరమాత్మతత్వజ్ఞాన ప్రాప్తి ద్వారా తొలగిపోవును. అప్పుడు ఆ జ్ఞానము వారికి సచ్చిదానంద ఘనపరమాత్మను సూర్యుని వలె సూర్యప్రభ వలె దర్శింపజేయును. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్య పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. పరమాత్మ స్వరూపమును ప్రత్యక్షమునర్చును. తద్రూపమును పొందిన మనోబుద్ధులు గలవారై సచ్చిదానంద ఘనపరమాత్మ యందే నిరంతరము ఏకీభావములో స్థితులై తత్పరాయణులైన పురుషులు జ్ఞాన సాధనతో పాపరహితులై పునరావృత్తి రహితమైన పరమగతిని పొందుదురు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శుని చైవ శ్వపాకే చ పండితాః సమదర్శినః. జ్ఞానులు విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని యందును గోవు, ఏనుగు, కుక్క మొదలగు వాని యందును చండాలుని యందును సమదృష్టినే కలిగియుందురు. 6వ అధ్యాయము 32వ శ్లోక టిప్పణియందు దీని వివరణ గలదు. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాద్ బ్రహ్మణి తే స్థితాః. సర్వత్ర సమభావస్థిత మనస్కులు ఈ జన్మయందే సంపూర్ణ జగత్తును జయించిన వారగుదురు, అనగా ప్రాపంచిక విషయాతీత స్థితికి చేరుదురు. సచ్చిదానంద ఘనపరమాత్మ దోషరహితుడు, సముడు. సమభావస్థిత మనస్కులైన జ్ఞానులు సచ్చిదానంద ఘనపరమాత్మ యందు స్థితులు కనుక వారు త్రిగుణాతీతులు, జీవన్ముక్తులు.
న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చాప్రియం. స్థిరబుద్ధి రసమూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి ప్రియలాభములకు పొంగిపోనివాడును, అప్రియములు ఎదురైనప్పుడు కృంగిపోనివాడును, స్థిరమైన బుద్ధిగలవాడును, మోహవివశుడు కానివాడును అయిన బ్రహ్మవేత్త సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు సదా ఏకీభావ స్థితి యందుండును. ప్రాపంచిక బంధముల నుండి ముక్తులయ్యెదరు. ప్రాపంచిక విషయస్థితి అనగా అది. బాహ్యస్పర్శేష్వసక్తాత్మ విందత్యాత్మని యత్సుఖం స బ్రహ్మయోగయుక్తాత్మ సుఖమక్షయమశ్నుతే. ప్రాపంచిక విషయముల యందు అనాసక్తమైన అంతఃకరణము గల సాధకుడు ఆత్మస్థిత ధ్యాన జనితమైన సాత్వికాత్మానందమును పొందును. పిదప అతడు సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మ ధ్యానయోగమునందు అభిన్న భావస్థితుడై అక్షయానందమును అనుభవించును. ఏ హి సంస్పర్శజాభోగా దుఃఖయోనయ ఏవతే ఆద్యంతవంతః కౌంతేయ నతేషు రమతే బుధః. విషయేంద్రియ సంయోగము వలన ఉత్పన్నములగు భోగములన్నీయును భోగలాలసులకు సుఖములుగా భాసించినను అవి నిస్సందేహముగా దుఃఖహేతువులే. ఆద్యంతములు గలవి అనగా అనిత్యములు. కావున ఓ అర్జున, వివేకి వాటియందు ఆసక్తుడు కాడు. శక్నోతి హైవ యః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ కామక్రోధోద్భవం వేగం సయుక్తః ససుఖీ నరః. ఈ శరీరమును విడువక ముందే అనగా జీవించియుండగానే కామక్రోధాదుల ఉద్వేగములను అదుపులోనుంచుకొనగల సాధకుడే నిజమైన సుఖి, యోగి. యోంతః సుఖోంతరారామః తదాంతర్జ్యోతిరేవ యః స యోగి బ్రహ్మనిర్వాణం బ్రహ్మభూతోధిగచ్చతి. సమిష్టి అంతరాత్మయందే సుఖించువాడును, ఆత్మయందే రమించువాడును, ఆత్మజ్ఞాని అయిన వాడును అగు సాంఖ్యయోగి సచ్చిదానంద ఘన పరబ్రహ్మ పరమాత్మయందు ఏకీభావ స్థితుడై బ్రహ్మనిర్వాణమును పొందును. లభంతే బ్రహ్మనిర్వాణం ఋషయః క్షీణకల్మషాః చిన్నద్వైధా యథాత్మానః సర్వభూతహితే రతాః. పాపరహితులును జ్ఞాన ప్రభావమున సమస్త సంశయముల నివృత్తిని సాధించిన వారును, సర్వప్రాణుల హితమును గోరువారును, నిశ్చల స్థితితో మనస్సును పరమాత్మయందు లగ్నము చేసిన వారును అగు బ్రహ్మవేత్తలు బ్రహ్మనిర్వాణమును పొందుదురు. కామక్రోధ వియుక్తానాం యతీనాం యతచేతసాం అభితో బ్రహ్మనిర్వాణం వర్తతే విదితాత్మనాం. కామక్రోధ రహితులను చిత్తవృత్తులను జయించిన వారును అయి పరమాత్మ సాక్షాత్కారమును పొందిన జ్ఞానులకు అంతటను శాంత పరబ్రహ్మ పరమాత్మయే గోచరించును. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుషైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. యతేంద్రియ మనోబుద్ధిః మునిర్మోక్షపరాయణః విగతేశ్చ భయక్రోధో యః సదా ముక్త ఏవ సః. బాహ్య విషయ భోగములను చింతన చేయక వాటిని ప్రాలదోలవలెను. దృష్టిని భ్రూమధ్యమునందు స్థిరముగా ఉంచవలెను. నాసిక యందు ప్రసరించుచున్న ప్రాణాపాన వాయువులను సమస్థితిలో నడుపవలెను. ఈ ప్రక్రియల ప్రభావమున మనస్సు, బుద్ధి, ఇంద్రియములు సాధకుని వశములోనికి వచ్చును. ఇట్టి సాధన వలన మోక్షపరాయణుడైన ముని ఇచ్ఛాభయక్రోధరహితుడై సదా ముక్తుడగును. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతిమృచ్చతి. భగవంతుడు యజ్ఞములకును
తపస్సులకును భోక్త, సమస్త లోకములకును లోకేశ్వరులకును అధిపతి, సమస్త ప్రాణులకును ఆత్మీయుడు అనగా అవ్యాజ దయాళువు, పరమప్రేమ స్వరూపుడు. ఈ భగవతత్వమును ఎరిగిన భక్తునకు పరమశాంతి లభించును. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మ సన్యాస యోగో నామ పంచమోధ్యాయః.